ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు సజీవ చర్మంతో రోబో ముఖాన్ని అభివృద్ధి చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జపాన్. ఇటీవల వార్తల్లో చూసిన అప్పర్ కార్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నేపాల్ దేశంలో ఉన్నది. ఇండియన్ మారిటైమ్ సెంటర్ ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క చొరవ? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. ఇటీవల పర్యాటక వాహనాలు చెత్త సంచులను తీసుకెళ్లడానికి ఏ భారతదేశంలోని రాష్ట్రం తప్పనిసరి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సిక్కిం రాష్ట్రం. ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏ భారతీయ షూటర్కు ఒలింపిక్ ఆర్డర్ను అందజేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అభినవ్ బింద్రా. ర్యాపిడ్ అపోఫిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ ఇటీవల వార్తలో కనిపించింది. అయితే ఇది ఏ అంతరిక్ష సంస్థకు చెందిన గ్రహ రక్షణ మిషన్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇటీవల యుఎస్ఏలోని న్యూపోర్ట్లోని అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఏ భారత మాజీ ఆటగాళ్లు చేరారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ విజయ్ అమృతరాజ్ మరియు లియాండర్ పేస్. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు మరియు పన్నుల ఉపశమన పథకం ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క కంప్లీట్ పథకం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఇటీవల హార్టికల్చర్ సైన్సెస్ రంగంలో అగ్రగామిగా పనిచేసినందుకు ఏ ఇన్స్టిట్యూట్ ఉత్తమ సాంకేతిక అవార్డును అందుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాజీవ్ గాంధీ పౌర అభయహస్త పథకాన్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తెలంగాణ రాష్ట్రం. ఇటీవల కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రి జాతీయ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ను ఏ నగరంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కోల్కతా. ఇటీవల వార్తలు కనిపిస్తున్న ప్రళయ్ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డిఆర్డిఓ. న్యూకాజిల్ వ్యాధి కేసు తర్వాత ఇటీవల ఏ దేశం జంతు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్రెజిల్ దేశం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి వచ్చిన మైనార్టీ శరణార్థులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాజస్థాన్ రాష్ట్రం. ప్రతిష్టాత్మక సంస్థ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ నుండి గ్లోబల్ స్పేస్ కాన్ఫరెన్స్లో ఏ ఇద్దరు భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలు గౌరవాన్ని అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ మరియు అనిల్ భరద్వాజ్. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క కార్యాచరణ డొమైన్లో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆపరేషన్ నన్నే ఫరిస్తే ఏ సంస్థకు సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2024లో కాంస్య పథకాన్ని గెలుచుకున్న భారతీయ ఆటగాడు ఎవరు?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శౌర్య భావ. ఇటీవల యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాబర్ట్ మెత్సోలా. యువకులను ఉద్యోగ శిక్షణ మరియు స్టైఫండ్లను అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లడ్కా బావు యోజనను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మహారాష్ట్ర రాష్ట్రం. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారతదేశంలోని మొట్టమొదటి విదేశీ జన్ ఔషధి కేంద్రాన్ని ఏ దేశంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మారిషస్. ఇటీవల ఆసియాలో మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ప్రీ క్లినికల్ నెట్వర్క్ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఫరీదాబాద్ హర్యానా. దేశంలో జీవన వీలునామా నమోదు చేసిన మొదటి హైకోర్టు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గోవా హైకోర్టు. ఇటీవల సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ దేశంలో అధిక సమర్థత మలేరియా వ్యాక్సిన్ R21/Matrix-Mని ప్రారంభించాయి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఐవరీ కోస్ట్. ఇటీవల పాల్ కగామే ఏ దేశ అధ్యక్షుడిగా 4వసారి ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రువాండా. 2 రోజుల రోబోట్ పోటీ డిడి రోబోకాన్ ఇండియా 2024ను ఏ ఐఐటి మరియు ప్రసార భారతి నిర్వహించాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఐఐటి ఢిల్లీ. 2024 వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరంను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఇటీవల భారతదేశం 4 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మార్షల్ దీవులు. ఇటీవల వార్తలలో చూసిన ప్రాజెక్ట్ 2025 ఏ దేశానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశం నవంబర్ 20 నుంచి 24, 2024 వరకు ఏ రాష్ట్రంలో మొదటి ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నిర్వహించనుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గోవా రాష్ట్రంలో. ఇటీవల ఖడ్గ ప్రసాద్ శర్మ ఒలి ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నేపాల్ దేశం. 2024 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కార్లోస్ అల్కరాజ్. ఇటీవల కొలంబియాను ఓడించడం ద్వారా ఈ దేశం వరుసగా 2వ కోపా అమెరికా ఛాంపియన్షిప్ను దక్కించుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అర్జెంటీనా.